హాయ్ అండి, ఈ వీడియోలో ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందైతే ఫ్రాన్స్ హాట్ వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత జల్లెడ పట్టి వాటర్ అంతా తీసేసేయాలి మనము. ఇప్పుడు నేనైతే కుక్కర్లో జల్దీ అయిపోతుందని కుక్కర్ పెట్టాను. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ దీంట్లో వేసిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసాను. ఇప్పుడు 1 స్పూను జింజర్ పేస్ట్ వేసాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చిన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా నేను దీంట్లో వేసాను. ఇది వేసిన తర్వాత నేను ఏవైతే ఫ్రాన్స్ అనేది బాయిల్ చేసుకున్నానో అవి కూడా దీంట్లో వేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మనకు రుచికి సరిపోయేంత ఉప్పు వేయాలి. అండ్ కారం అయితే నేను 2 స్పూన్స్ వేసాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ నేను గరం మసాలా వేసాను దీంట్లో. ఒకసారి మళ్ళీ బాగా కలిపి దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్తోని 1 గ్లాస్ వాటరే పోసాను. ఎందుకంటే ఇవి ఆనియన్స్ కాబట్టి దాంట్లోకించి కూడా వాటర్ వస్తుంది కాబట్టి చిన్న గ్లాస్తోని నేను 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు నేను ఇది 3 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టేసి ఉంచాను. 3 విజిల్స్ వచ్చినాక మూత తీసి చూడండి. కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే కనుక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. అంతే అండి, ఎంతో సింపుల్, ఈజీ అండ్ టేస్టీ అయిన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిరణ్య రుచులు.